ఇక నెక్స్ట్ మురళి యా కార్పొరేటర్ వారు కూడా వస్తే లైవ్లో తీసుకోండి. కార్పొరేటర్ యా ఉషారాణి. నమస్తే అండి. నమస్తే అండి ఉషారాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి వంశీ గారు. నమస్కారం అండి. ఏంటండి అనంతబాబు ఒక్కొక్క రోజుకు ఒక వెబ్ సిరీస్ వచ్చినట్టు రోజుకు ఒక సిరీస్ వస్తూ ఉంది. ఏంటండి దుర్మార్గాలు? నిజంగా అండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలంటే ఎంత చులకన భావం ఉందో తెలుస్తుంది. గత 5 ఏళ్ళలో కూడా మేము మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఎక్కడ చూసినా కూడా ఈ అత్యాచారాల మీద పోరాటాలు చేశాము. అది కేవలం ఏదో సామాన్య మానవులు అనుకుంటే ఒకటి కాదు. ఇవాళ చూసుకుంటే ఏదైతే చట్టసభల్లో ఎవరైతే ఒక మంచి ఉద్దేశంతో చట్టసభల్లో ఉండవలసిన వాళ్ళు కేవలము వాళ్ళ రాసలీలతోనే వాళ్ళు ఆ రకంగా ఉండటం చాలా బాధాకరమైన విషయము. ఇవాళ దువ్వాడ సీను గారి దగ్గర నుంచి, అదే రకంగా విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి, అదే రకంగా ఈరోజు అనంతబాబు గారు నిజంగా ఇప్పటిదాకా కూడా క్షమించడం చాలా నేరం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏదైతే దళితుడు ఆ రోజు డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన రోజే ఈ రకంగా క్షమించకుండా ఉంటే ఇలాంటి రాసలీలలు అనేది వేరే వాళ్ళు కూడా చేయకుండా ఉండేవాళ్ళు. కేవలము ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పనికిమాలిన బ్యాచ్ను అడ్డు పెట్టుకొని, బూతులు తిట్టే వాళ్ళని అడ్డు పెట్టుకొని, ఏదైతే సంసార పక్షంగా ఏదైతే ఎవరైతే మహిళలు ఉన్నారో కూడా వాళ్ళు కూడా టార్గెట్ చేసే విధానం చూస్తుంటే కేవలము వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఇలా ఈ ఎమ్మెల్సీలు వాడుకుంటున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలంటే వీళ్ళకి భయం లేదు. అదే రకంగా డెమోక్రసీ అంటే అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక చట్టపరంగా వాళ్ళు గెలిచిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో, అదేవిధంగా చట్టసభల్లో ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళ ప్రజాస్వామ్యంలో విలువలు తెలియక, మహిళలంటే గౌరవం లేక ఈ రకంగా చేస్తున్నారు. కేవలము దీనికి బాధ్యత వహించవలసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రజాస్వామ్య విలువలు తెలిస్తే, మహిళల యొక్క రక్షణ, మహిళల యొక్క ఆత్మాభిమానము తెలిస్తే ఈ రకమైన నాయకుల్ని ఆయన ప్రోత్సహించే వాళ్ళు కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అంటే ఉషారాణి గారు ఏంటి వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ మాజీ మంత్రులు, ఎంపీలు ఏమైనా పోటీ పడుతున్నారా ఏంటి ఈ విషయంలో? అంటే వరుసపెట్టి వాళ్ళ మీద ఇటువంటి ప్రజాప్రతినిధుల మీద అందరి మీద ఇటువంటి అంశాలే వస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే మీరు గమనించే ఉంటారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదండి. కేవలము భూ కబ్జాలు, ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాలు తప్పితే, అదే రకంగా ఇలా మహిళల్ని వాళ్ళని ఇష్టం వచ్చిన రీతిలో వాడుకోవడం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదండి. విజయసాయిరెడ్డి గారు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారో వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే ఒకరికి ఒకరు పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళని నిజంగా ఏదైతే ప్రజాస్వామ్యంలో వెళ్ళి ఈ సరైన శిక్ష వేసిన రోజే ఇలాంటి వ్యక్తులు పోటీ అనేది పడరు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏదైతే మహిళలంటే ఒక గౌరవం ఉంటే ఇప్పటికైనా బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏదైతే ఇలాంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో మహిళల పట్ల గౌరవంకి ఏమాత్రము సముచితంగా ఉండదని మేము కోరుకుంటున్నామండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ ఉషారాణి గారు.